శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పేర్లతో ఉన్నవారు కన్య రాశి వారికి శత్రువులుగా, అలాగే ఏ రాశుల వారి వల్ల కన్య రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 3 పేర్లతో ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3 రాశుల వారు ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించి వాళ్ళు ఎవరో గుర్తించి వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారితో, అలాగే ఈ పేర్లు ఉన్న వారితో మీరు జాగ్రత్త పడకపోతే ఇటువంటి వారి నుంచి మీరు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే త్వరగా మీరు వారిని గుర్తించి దూరం పెట్టకపోతే మీరు చేసే ప్రతి పనిలో వారు ఆటంకాలు కలిగించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు, అలాగే వారు ఎటువంటి లక్షణాలని కలిగి ఉంటారో, అది ఎటువంటి పనులు చేస్తారు అని మీతో ఎలా మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాల్లో మీరు పూర్తిగా తెలుసుకుంటే కనుక వారిని సులువుగా గుర్తించి వారిని మీ నుంచి దూరంగా పెట్టవచ్చు. అప్పుడు మీరు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ 3 పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరు, అలాగే ఈ 3 రాశుల వారు ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఏ పని చేపట్టినా కూడా దాన్ని పూర్తి చెయ్యాలి అనే పట్టుదలని కలిగి ఉంటారు. ఈ రాశి వారి యొక్క సూటిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా. ఇక వీరిని అప్పగించిన పనిని చేసుకుంటూ పోతారు. అలాగే ఎవరి జోలికి వెళ్లరు. ఎక్కువగా చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచన ఉండదు. మీరు ఇతరులతో నమ్మకంగా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా మీతో అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ మీరు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగినప్పుడు, అంటే ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం మీరు చాలా ఆవేదనకి గురవుతారు. మానసికంగా చాలా బాధపడతారు. దీనికి కారణంగా అనేక సందర్భాల్లో ఈ రాశి వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే మీరు చాలా సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి మనసుని కష్టపెట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి. మనసుని కష్టపెట్టుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. ఇక ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇటువంటి సందర్భాల్లో, అంటే మనసు బాధపడిన సందర్భంలో కానీ, లేదా ఎక్కువగా మీకు కోపం వచ్చిన సందర్భంలో కానీ ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. దీనివల్ల మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎదుటివారు బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారికి మీరు సహాయం చేయాలి అనే ఆలోచనని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. మీరు ఎవరిని ఒక మాట అనరు. అలాగే ఎదుటి వారు మిమ్మల్ని ఏదైనా అంశంలో తూలనాడినా కూడా మీకు నచ్చదు. అలా అని తిరిగి వారిని అనడం కూడా మీకు ఇష్టం ఉండదు. అక్కడ మీరు ఒక మాట తిరిగి అంటే ఎదుటి వారు ముఖ్యంగా వారు బాధపడతారు అని, అంతేకాని మీరు 1కి 10 సార్లు ఆలోచించి మాట వదులుతారు. అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండడం అనేది మంచిదని సూచించడం అయినది. ఇలా ఉండడం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు, మీకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు కూడా వస్తుంది. ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ, లేదా పెట్టుబడికి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞ సలహాలు తీసుకోకండి. ముఖ్యంగా అలాగే మీరు ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి అయ్యేంత వరకు ఎవరికి చెప్పకండి. ఇలా చెప్పకుండా ఉండడం వల్ల మీరు వెనకాలనే, అంటే మీరు
డబ్బులు మాత్రం ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఏదైనా మొదలు పెడితే పూర్తి అయ్యేంత వరకు చెప్పకండి. అలా చెప్పడం వల్ల మీరు మొదలుపెట్టిన పనుల్లో సక్సెస్ రేట్ అనేది తరుగుతుంది. ఎక్కడా కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి. ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకి మాత్రమే ప్లాన్ చేయండి. మిమ్మల్ని ఎదుటివారు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు. అదే మీకు ఏదైనా పనిలో సాయం కావాలి అన్నప్పుడు ఎవరూ ముందుకు రారు. ఇక ధనం అప్పుగా ఇచ్చిన సందర్భాల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి తిరిగి రావు, కష్టమై అని చెప్పాలి. ఒక రకంగా అది మొండి బకాయిగా పడిపోతుంది తప్పితే అప్పు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రావడం జరగదు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇస్తే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా దేవుడి దగ్గర చెప్పుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టం తీరేందుకు మార్గాలు మీకు దొరుకుతాయి. అంతేకాదు మీ కష్టాలను విన్న భగవంతుడు మీకు కష్టాలను వెనువెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మాత్రం ఈ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తీసేయవలసి ఉంటుంది. అంటే నేను ఈ పని చెయ్యగలనా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తానా, నేను ఎదుటి వాళ్ళకి నచ్చుతానా, ఇలాంటి ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలి. అప్పుడే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఇక ఈ సమయంలో మీరు కొద్ది కాలం పాటు కన్యా, వృశ్చిక అలాగే మిథున రాశి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు మీరు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వారు వేసే వ్యక్తులకు ముఖ్యంగా ఎత్తుకు చిత్తులు అంటే పై ఎత్తులు వేయడానికి సిద్ధంగా ఉండండి. అలాగే వీరితో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా అవసరమైనంత వరకే మాట్లాడడానికి ప్రయత్నించండి. కొంతకాలం పాటు గ్రహస్థితులు అన్నీ మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. అలాగే ఈ సమయంలో మీరు కేపీ అండ్ కేహెచ్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది మీ ఉద్యోగంలో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, స్నేహితులు కానీ కొద్దిగా వీరితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దైవతారాధన చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినాయకుడిని ప్రార్థించవలసి ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడికి స్తోత్రాలు చదువుకున్నట్లయితే గణపతి యొక్క చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా అవుతాయి. ఇంకా ముఖ్యంగా ప్రతి బుధవారం వినాయకుడికి గరికెను సమర్పించండి. మీకు వీలైతే గరికెను మాలలాగా తయారు చేసి స్వామివారికి అలంకరించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూర్యుడికి రోజు ఉదయాన్నే నీటిని సమర్పించి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఇలా సూర్యునికి నీళ్లను సమర్పించే సమయంలో మీకు దొరికితే ఆ నీళ్ళలో ఒక ఎర్రటి పువ్వు, కొద్దిగా అక్షింతలు వేసి నీటిని సమర్పించండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మీలో దైవభక్తి మరింత పెరుగుతుంది. సో చూసారు కదండి, కన్య రాశి వారి గురించి. అలాగే మీరు ఏ అక్షరంతో మొదలైన పేర్లు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ 3 రాశుల వారితో ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్య రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.